కొంచెం ఎండ తగిలే ప్రాంతం. సో, అయినా సరే చూస్తుంటే ఏంటంటే చాలామంది రక్త పరీక్షల్లో చూస్తుంటే వాళ్ళల్లో విటమిన్ డి లోపం చాలా కామన్‌గా కనబడుతుంది. సో, విటమిన్ డి లోపము ఎలా కనుక్కుంటారు అంటే రక్త పరీక్ష చేసి విటమిన్ డి లెవెల్స్ ఎంతున్నాయో రక్తంలో పరీక్ష చేసి, ఆ పరీక్ష చేసిన తర్వాత దాంట్లో విటమిన్ డి లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఈ వైద్యం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే ప్రతి వారము హై డోస్ విటమిన్ డి వాడి అలాగ ఒక 12 వారాల పాటు కోర్స్ వాడాల్సి ఉంటుంది. తర్వాత అలాగ మనము దాన్ని ఆపేయకుండా ఎవ్రీ 2 మంత్స్‌కి 2 వీక్స్‌కి కంటిన్యూ చేసుకొని, మళ్ళా పేషెంట్‌కి లెవెల్స్ నార్మల్‌కి వచ్చాయో లేదో చెక్ చేసుకొని, దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఫేజ్ కూడా మెయింటెనెన్స్ థెరపీ అన్నది మనలాంటి ఎండ తగిలే ప్రాంతాల్లో అయితే నెలకొకసారి గానీ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడము. అలా కొంచెం కోల్డర్ క్లైమేట్స్ ఎండ రాని ఏరియాల్లో అయితే ఎవ్రీ 2 వీక్స్‌కి ఒక హై డోస్ విటమిన్ డి వేసుకుంటే ఎప్పుడైతే విటమిన్ డి తగ్గింది మనం పెంచామో మందులతో అది మళ్ళా నార్మల్సీకి వచ్చి అందులోంచి మళ్ళీ కిందకి దిగిపోకుండా మనకి ఉంటుంది. ఈ విటమిన్ డి లోపం సమస్య పోషకాహారం లేకపోవటం వల్ల జరుగుతుంటుంది. పోషకాహారంలో విటమిన్ డి ఉండేలాగా విటమిన్ డి ఉండే పదార్థాలు ఉండేలాగా అంటే డైరీ, ఎగ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటివి వీటిల్లో విటమిన్ డి అలాగే కొన్ని వెజిటబుల్స్లో కూడా విటమిన్ డి ఉంటుంది. సో, ఇవన్నీ సమతుల్యమైన ఆహారం తీసుకుంటే విటమిన్ డి మనకి డైట్‌లో పోషక పదార్థాల్లో వస్తుంది. సో, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన కడుపులో విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తింటున్నా సరే అవి సరిగ్గా అబ్జార్బ్ కాకపోవటము, పేగుల్లోంచి మన రక్తంలో కలవకపోవటము, ఇలాంటి పరిస్థితి వల్ల ఏంటంటే కూడా చాలామంది విటమిన్ డి లోపంతో ఉంటున్నారు. అందువల్ల విటమిన్ డి అందరూ చెక్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే అది బోన్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంటు. సో, ఈ బోన్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విటమిన్ డి అందరూ టెస్ట్ చేసుకొని అది లెవెల్ గానీ లో ఉంటే దాన్ని వైద్యుని సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఈ విటమిన్ డి వల్ల ఏంటంటే బోన్స్ పెయిన్స్ గానీ, అలాగే వేరే రకమైన ఇబ్బందులు, హెల్త్ పరమైన ఇబ్బందులు ఒక్క బోన్ గురించి అని కాదు, వేరేగా కూడా విటమిన్ డి రోల్ చాలా ఉంటుంది. సో, అందుకు విటమిన్ డి చాలా ఇంపార్టెంటు. సో, అందరూ దాని గురించి తెలుసుకుని వైద్యులను సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.